హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిష్ వరల్డ్. ఈరోజు మన వీడియో కలందా రొయ్యల గురించి. కలందా రొయ్యలు చాలా టేస్ట్గా ఉంటాయి. వీటిలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి బ్లాక్ కలందా, ఇంకోటి రెడ్ కలందా. రెండు ఒకే రకం టేస్ట్ ఉంటుంది. బ్లాక్ వచ్చి మనకి 300 ఆ రేంజ్లో ఉంటుంది రేటు. రెడ్ కలందా ఒక 20 రూపీస్ ఎక్స్ట్రా ఉంటుంది. దానికి డిఫరెన్స్ కాస్ట్లో. టేస్ట్ కూడా చిన్న డిఫరెన్సే ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి మనకి హైదరాబాద్ నుంచి 40 kgs ఆర్డర్ వచ్చింది. దానికోసం క్లీన్ చేపిస్తున్నారు ఇవంతా. రొయ్యల క్లీనింగ్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ హ్యాండ్ ఉండాలి. ఎందుకంటే రొయ్యలు తల తీసేటప్పుడు మీట్ వేస్ట్ అవ్వకుండా, మీట్ కట్ అవ్వకుండా వలవాలి. అట్లాగే తోక దగ్గర కూడా మీట్ కట్ అవ్వకుండా రొయ్యలు క్లీన్ చేసుకుంటే మనకి మీట్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. రొయ్యలు క్లీన్ చేసుకోవడం అయిపోగానే ఒక మెయిన్ ప్రాసెస్ ఉంటుంది. రొయ్యల నడుం పైన బ్లాక్ కలర్ నరం ఉంటుంది. ఆ నరం కంపల్సరీ తీయాలి. ఆ నరం తీయకుండా కుక్ చేసుకుంటే కర్రీ ఇసుకిసగ్గా ఉంటుంది, అస్సలు బాగోదు. చేదుగా కూడా ఉంటుంది కర్రీ. అందుకని ఈ నరం కంపల్సరీ తీసుకోవాలి. మీరు ఎక్కడ రొయ్యలు కొన్నా ఈ నరం మాత్రం కంపల్సరీ క్లీన్ చేయించుకోండి. అప్పుడే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఒకసారి మీరు వీడియోలో చూడండి ఎంత జాగ్రత్తగా నరం తీస్తున్నారో. మన దగ్గర క్లీనింగ్ ప్రాసెస్ ఇలా ఉంటుంది. ఈ రొయ్యలు 40 kgల ఆర్డర్ వచ్చింది మనకి. వీటన్నిటిని మీట్ చేయించిన తర్వాత ఇవి 20 kgs వస్తాయి మనకి మీట్. అంటే సగం వేస్ట్ పోతుంది, వేస్ట్ ఎక్కువ పోతుంది ఈ రొయ్యల్లో. రొయ్యలు మొత్తం ఇలా నరం తీసేసిన తర్వాత ఈ రొయ్యలన్నిటినీ 3-4 సార్లు వాటర్లో కడిగేస్తారు. కడిగేసిన తర్వాత వీటిని ప్రెస్సింగ్ కవర్లో ప్యాక్ చేస్తారు. అంటే ఒక్కొక్క ప్యాక్లో 2 kgల మీట్ వచ్చేలాగా ప్యాకింగ్ చేస్తారు. ఒకసారి మనం ఆ ప్యాకింగ్ వీడియో కూడా చూద్దాము. వచ్చేయండి. చూసారు కదా, ప్యాకింగ్ చాలా నీట్గా చేస్తున్నారు. ఈ ప్రెస్సింగ్ కవర్లోనే ఎందుకు ప్యాక్ చేయాలి అంటే రొయ్యలు టేస్ట్ తగ్గకుండా ఉండాలంటే మనం ఈ ప్రెస్సింగ్ కవర్లోనే ప్యాక్ చేసుకోవాలి. డైరెక్ట్గా రొయ్యలు ఐస్లో వేసి ప్యాక్ చేసుకుంటే రొయ్యలు చప్పబడిపోతాయి, టేస్ట్ అస్సలు ఉండదు. ఇట్లా ప్రెస్సింగ్ కవర్లో ప్యాక్ చేసుకుంటే కండిషన్ బాగుంటుంది, రొయ్యలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి, టేస్ట్ అస్సలు తగ్గదు. అందుకని ఈ ప్రెస్సింగ్ కవర్లో ప్యాక్ చేసుకోవాలి. ఈ మీట్నంతా ఇలా కవర్లో వేసి 2 kgల చొప్పున ప్యాకింగ్ చేసి వీటన్నిటిని ఐస్ బాక్స్లో, మీరు వీడియోలో చూస్తున్నారు కదా, ఇట్లా ఐస్ బాక్స్లో వేసి ప్యాక్ చేసి కస్టమర్కి పంపిస్తాము. మన దగ్గర క్లీనింగ్ ప్రాసెస్ చాలా హైజెనిక్గా ఉంటుంది.
చాలా నీట్గా క్లీన్ చేపిస్తాము ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతోటి. అందుకని మనకి ఆర్డర్స్ బాగా వస్తాయి. మీలో ఎవరికైనా సీ ఫుడ్ ఐటమ్స్ అంటే రొయ్యలు, చేపలు, పీతలు, డ్రై ఫిష్, డ్రై ప్రాన్స్ ఇలాంటివి ఏవి కావాలన్నా మన దగ్గర దొరుకుతాయి. డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము, కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. మేము ఇతర స్టేట్లకు కూడా డెలివరీ చేస్తాము. చెన్నై, బెంగళూరు, హౌరా, హైదరాబాద్ ఇలాంటి స్టేట్లకు కూడా పంపిస్తాము. మన ఛానల్లో చేపలు, వాటి రకాలు, వాటి రుచులు, వాటి రేట్లు, వాటి క్లీనింగ్, కటింగ్, ప్యాకింగ్ ప్రాసెస్ ఇవన్నీ మన ఛానల్లో మీరు చూడవచ్చు. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ చాలా చేస్తాము. థ్యాంక్ యూ.